వెల్కమ్ టు ఈటీటీ ఇంగ్లీష్ టు తెలుగు ట్యుటోరియల్స్. హాయ్ ఫ్రెండ్స్, టుడే వీఆర్ లర్నింగ్ ఇంగ్లీష్ టు తెలుగు WH వర్డ్స్ విత్ క్వశ్చన్ ఫార్మేషన్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. హూ అంటే ఎవరు అని అర్థం. హూ ఆర్ యూ అంటే మీరు ఎవరు. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అంటే మీ అభిమాన నటుడు ఎవరు అని అర్థం. వాట్ అంటే ఏమిటి అని అర్థం. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అంటే మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు అని అర్థం. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను. వెన్ అంటే ఎప్పుడు అని అర్థం. వెన్ డిడ్ యూ కమ్ అంటే మీరు ఎప్పుడు వచ్చారు. వెన్ డూ యూ వేకప్ అంటే మీరు ఎప్పుడు నిద్ర లేస్తారు. విచ్ అంటే ఏది అని అర్థం. విచ్ కార్ డూ యూ లైక్ అంటే మీకు ఏ కారు అంటే ఇష్టము అని అర్థం. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అంటే మీకు ఇష్టమైన ఆహారం ఏమిటి అని అర్థం. హూస్ అంటే ఎవరిది లేదా ఎవరి యొక్క అని అర్థం. హూస్ బుక్ ఈజ్ దిస్ అంటే ఇది ఎవరి పుస్తకం లేదా ఎవరి యొక్క పుస్తకం అని అర్థం. హూస్ సన్ ఆర్ యూ అంటే నీవు ఎవరి కొడుకువి లేదా ఎవరి యొక్క కొడుకువి అని అర్థం. వేర్ అంటే ఎక్కడ. వేర్ డిడ్ యూ లీవ్ అంటే మీరు ఎక్కడ నివసిస్తున్నారు అని అర్థం. వేర్ డిడ్ హీ గో అంటే అతను ఎక్కడికి వెళ్ళాడు. వై అంటే ఎందుకు అని అర్థం. వై ఆర్ యు షౌటింగ్ అంటే ఎందుకు అరుస్తున్నావు, నువ్వు ఎందుకు అరుస్తున్నావు అని అర్థం. వై యు వెంట్ టు హాస్పిటల్ అంటే మీరు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళారు అని అర్థం. హూమ్ అంటే ఎవరిని. హూమ్ డిడ్ యూ మీట్ అంటే మీరు ఎవరిని కలిశారు అని అర్థం. హూమ్ డిడ్ హీ మ్యారీ అంటే అతడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు. హౌ అంటే ఎలా అని అర్థం. హౌ ఆర్ యూ అంటే మీరు ఎలా ఉన్నారు. హౌ ఈజ్ యువర్ మదర్ అంటే మీ అమ్మగారు ఎలా ఉన్నారు అని అర్థం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో.